Nanning South Railway Station. We are creating history. 302 kilometers per hour. ഇതെൻ്റെ സ്വന്തം ഫ്രണ്ടാണ്. എല്ലാവരും ഫോളോ ചെയ്യണം, സബ്സ്ക്రైబ్ చేయడం, షేర్ చేయడం. మనం ప్రస్తుతానికైతే నానింగ్ రైల్వే స్టేషన్లో ఉన్నాము. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద హై స్పీడ్ ట్రైన్స్ అనేది ఇక్కడ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. మేము దువాన్ స్టేషన్ నుంచి నానింగ్ స్టేషన్కి రీచ్ అయ్యాము. సో ఇది నానింగ్ స్టేషన్. ఇప్పుడు B22 టర్మినల్ నుంచి మాకు షాంఘాయ్ వెళ్ళాల్సినటువంటి హై స్పీడ్ ట్రైన్ అయితే ఉంది. షాంఘాయ్కి ఇక్కడ నుంచి నానింగ్ సౌత్ స్టేషన్ నుంచి ఆల్మోస్ట్ 12 అవర్స్. ఆ ట్రైన్ 11 o'clockకి, సో నైట్ 10 o'clock ఆ విధంగా మనం రీచ్ అవుతాం. సో ప్రస్తుతానికైతే కాస్త ఏదైనా తినేసి వెళ్దామనేసి we are going to McDonald's and to have some food. Many people told like we can even order food annaru, but still safer side it's better to take some food in hand. Ikkada chaala mandi passengers anta kuda they are resting in the massage chairs as well as they are resting in the normal chairs. ఆ పాపని ఆడ చూసినట్టు అనిపిస్తుంది. అందరూ అలానే అనిపిస్తారు. we are in the Nanning రైల్వే స్టేషన్ మెక్డొనాల్డ్స్లో ఉన్నాము. సో టు హ్యావ్ సమ్ ఫుడ్. ప్రతి దగ్గర ఏ విధంగా అయితే మనం ఆర్డర్ చేస్తామో సేమ్ ఇక్కడ కూడా మనము ఈ ఆర్డరింగ్ స్క్రీన్స్ మనం ఇంగ్లీష్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మనకి ఇంగ్లీష్తో పాటు చైనీస్లో కూడా అవైలబుల్లో ఉంటుంది. సో మనం ఇంగ్లీష్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు కావాల్సిన ఐటమ్స్ అనేది సెలెక్ట్ చేసి ఆటోమేటిక్గా ఇక్కడ మనం క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే పేమెంట్ అనేది అయిపోతుంది. సో ఇది మెక్డొనాల్డ్స్. ఇలాంటి పెద్ద పెద్ద రైల్వే స్టేషన్లో మనకు మెక్డొనాల్డ్స్, KFC లాంటి ఫుడ్ ఐటమ్స్ కూడా ఉంటుంది. మన సౌత్ ఇండియన్ అలాంటివి అయితే మనం తినలేము ఎక్కువగా. మోస్ట్ ఆఫ్ ద ఇఫ్ ఎనీ ఇండియన్స్ ఆర్ కమింగ్ ప్రాబబ్లీ ఇఫ్ దే ఆర్ లైకింగ్ ద చైనీస్ ఫుడ్ ఇట్స్ ఓకే టు హ్యావ్ ఇన్ సమ్ అదర్ రెస్టారెంట్స్ నూడిల్స్ ఆర్ ఎనీ అదర్. 246 RMB ఆఫ్ బిల్ అయింది. 2500 రూపాయలు. ఫైనలీ మెక్డొనాల్డ్స్ నుంచి ఫుడ్ అయితే ఆర్డర్ వచ్చేసింది మనకు. సో ఇప్పుడు మనం B22, B23 టర్మినల్ నుంచి మన బుల్లెట్ ట్రైన్ తీసుకోవాల్సి ఉంటుంది. సంథింగ్ లుక్స్ లైక్ a PK, రైట్? It's also one of the restaurant and have a look. So this is the station, Nanning South Railway Station. మొత్తం స్టేషన్ అంతా చాలా మందితో ఇట్స్ లైక్ ఫుల్లీ క్రౌడెడ్ ఈరోజు చెప్పాలంటే. ఇదిగోండి ఈ విధంగా B22, B23 టర్మినల్ గుండా వెళ్ళాలి. సో మనకు ఎలా అంటే ట్రైన్ స్టార్ట్ అయ్యే ఒక 10 minutes ముందు మాత్రమే గేట్స్ అనేది ఓపెన్ చేస్తారు. అప్పటి వరకు దాని ముందు ట్రైన్ ఎవరైతే వాళ్ళు వెళ్ళాలో వాళ్ళు ఈ విధంగా అంతా లైన్లో నిల్చుంటారు. ఇక్కడ ఐడెంటిటీ కార్డ్ చూపించాలి. ఇప్పుడు మనకి ఏ విధంగా అయితే ఆధార్ కార్డు ఉంటుందో ఇక్కడ వాళ్ళ ఐడెంటిటీ కార్డును చూపిస్తారు. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఉంటుంది. ఒకటి మాన్యువల్ ఎంట్రీ ఉంటుంది, అది 2 ఆటోమేటెడ్ సిస్టమ్ ఉంటుంది. జస్ట్ స్కాన్ చేసి వెళ్ళిపోవచ్చు. మాన్యువల్ ఎంట్రీతో మనం వెళ్ళాల్సి ఉంటుంది, ఎందుకంటే మన పాస్పోర్ట్ మనం స్కాన్ చేయాలి. ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది, ఎందుకంటే ఫస్ట్ టైం 300 km/hతో ఎక్కుతున్నటువంటి మనం బుల్లెట్ ట్రైన్ ఎక్కబోతున్నాము. దిస్ ఇస్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ రికార్డ్ని సృష్టించబోతుంది. ఎందుకంటే 4 ఇండియన్స్ కలిసి ఒక బుల్లెట్ ట్రైన్ని ఎక్కడం అనేది ఈజ్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ. మేబీ ఇండివిజువల్గా ట్రావెలర్స్ వచ్చారు, ఎక్కారు, పోయారు, బట్ యాజ్ ఎ గ్రూప్ 4 రావడం, ఎక్కడం అనేది ఇది ఫస్ట్ టైం. సో మేము చరిత్ర సృష్టించబోతున్నాము. అందరూ ఒకసారి చెప్పండి రా. వీఆర్ క్రియేటింగ్ హిస్టరీ. చెక్ ఇన్ అయితే అయిపోయింది, ఐడి కార్డు స్కానింగ్. ట్రైన్ అనేది ఆల్రెడీ వెయిట్ చేస్తుంది ప్లాట్ఫామ్లో. దట్టు మా ఫ్రెండ్కి స్కాన్ అవ్వలేదు, అయినా కానీ ఆయన త్వరగా వెళ్ళిపోండి అన్నారు. సో ఎందుకంటే సో వన్స్ ట్రైన్ టైం దాటిందంటే కష్టం. మనము 3కి వెళ్ళాలి. 3 వెరీ 306 3 ఎక్కడ ఎటు? సో ఎవరి 15 ఇటువైపు 1, మా క్యారేజ్ 3 అన్నమాట. ఇది 04. లెట్స్ మూవ్ టు 03. ఎస్ 03 గేట్ ఇన్. ఎస్ వీఆర్ ఇన్సైడ్. నానింగ్ సౌత్ రైల్వే స్టేషన్ నుంచి షాంఘాయ్కి మరి కాసేపట్లో మొదలవబోతుంది. సో ఫైనల్లీ థ్యాంక్ గాడ్ ఎవ్రీవన్ ఆర్ సేఫ్లీ అరైవ్డ్. ఐదర్ వినోద్ ఇస్ సిట్టింగ్ దట్ సైడ్ and there is one more our friend, someone over here, and me and Ranji were sitting this side. Window seat కావాలనేసి చాలా ఎగబడ్డాడు. తీరా చూస్తే విండో సీట్లోనే కూర్చున్నాడు, కానీ విండో లేదంతే.
We can have a look. So, I guess like this one is the best one among the trains which we have traveled so far, right? Now our train is starting. ఏం బ్రేక్ఫాస్ట్ తినలేదు, సో అంటే త్వరగా బయలుదేరాలి కాబట్టి అందువల్ల మెక్డొనాల్డ్స్ నుంచి డబుల్ గ్రిల్లెడ్ చికెన్ చాలా ఉన్నాయి, ఫ్రూట్స్ అవన్నీ ఇచ్చి పంపారు వాళ్ళు. ఇంక ఎలా అంటే టిష్యూ పేపర్ల దగ్గర నుంచి ఇచ్చి పంపించారు. మాకు ఎటువంటి ఇబ్బంది ఉండకుండా చాలా బాగా చూసుకున్నారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఫ్లైట్లో ఎయిర్ హోస్టెస్ ఉంటారు, ట్రైన్లో కూడా ట్రైన్ హోస్టెస్ ఉన్నారు. ఇప్పుడు 300 km/h వెళ్తుంది. ఇప్పుడు 302 km/h. సో ఇక్కడ మనకు 1, 2, 3, 4, 5 రకాల ట్రైన్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయి. 5 డిఫరెంట్ ట్రైన్స్. ఫ్యూ ట్రైన్స్ యాక్చువల్లీ స్టార్ట్స్ విత్ జెడ్, ఇంకొన్ని ట్రైన్స్ టీ, ఇంకొన్ని ట్రైన్స్ సి, డి అండ్ జీ. ఈ ట్రైన్ మేము ఏదైతే ఎక్కామో జీ ట్రైన్, సో అంటే ఇది 300 km/hతో వెళ్ళగలుగుతుంది. సో డిఏతో మొదలయ్యేవి 200 నుంచి 250 km/h, సితో మొదలయ్యేవి 160 నుంచి 200 km/h, టీతో అయితే 140 km/h, జెడ్తో అయితే 160, కేతో స్టార్ట్ అయ్యేవి అయితే 120 km/hతో నడుపుతారనమాట. సో ఎప్పుడైనా కానీ మీరు బుక్ చేసేటప్పుడు ఈ యొక్క సింబల్స్ చూసుకోవాల్సి, జెడ్, టీ, సి, డి, జీ అనేసి. ఇక్కడ ట్రైన్లో ఆర్డర్స్ ఈ విధంగా తీసుకుంటారు. ఇదిగోండి ఈ విధంగా క్లీన్గా ఉంటుంది మనం చూసుకుంటే. సో మనం వాటర్ ఏదైనా కానీ తీసుకోవాలనుకున్నా కానీ ఇక్కడ మనకు గ్లాసెస్ ఉంటాయి. ఎయిట్ 40 అవుతుంది టైము. మార్నింగ్ అరౌండ్ లైక్ 11 o'clock ఎక్కాము. ఇంకో 2 hours షాంఘై రీచ్ అవ్వబోతున్నాము. సో ఐ హోప్ యూ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ దిస్ వీడియోస్ అండ్ బుల్లెట్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ కూడా. సీట్లు కూడా చూసుకోవచ్చు, మనకు చాలా కన్వీనియంట్గా ఉంటుంది. వీ కెన్ గో బ్యాక్, కమ్ ఫ్రంట్. సో మనకు ఫ్లైట్స్లో ఏదైతే ఉంటాయో ఆ విధంగానే ఉంటాయి. లెగ్స్ చాచుకోవడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ ఆల్సో మనం ఏదైనా పెట్టుకోవాలనుకున్నా కానీ మనం దీనిపైన పెట్టుకోవచ్చు. సో ఆల్మోస్ట్ ఆల్ ఒక 25 to 30 kgs వరకు మనకు ఇది హ్యాండిల్ చేస్తుంది అనమాట. డోంట్ ఫీల్ మనము 300 km/hతో వెళ్తున్నామన్నంత ఫీలర్ అయితే మనకు ఉండదు. సో ఎందుకంటే వి జస్ట్ లైక్ అంటే ఒక మనం బస్సులోనో కార్లోనో వెళ్తున్నట్టు ఫీలర్ ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది. ఏమంటారు రంజీ, చెప్పు. సో ఈజ్ ఇట్ ద సేమ్? യെസ് യെസ് യെസ്. ഇതെൻ്റെ സ്വന്തം ഫ്രണ്ടാണ്. എല്ലാവരും ഫോളോ ചെയ്യണം, സബ്സ്ക്രൈബ് ചെയ്യണം, ഷെയറും ചെയ്യണം. ഷെയറും ചെയ്യണം. അമ്പലപ്പുറ സബ്സ്ക്രൈബ് ഷെയർ. അരെ യാർ അമ്പലപ്പുറ అమ్మలపుర 11 గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఓకే, ఫైనల్గా షాంఘైకి రీచ్ అవుతున్నాం. రీచ్ అయ్యాం. మొదటి అడుగు పెట్టేశాం. సో దిస్ ఇస్ షాంఘై ఒంగోల్ రైల్వే స్టేషన్. ఐదర్ మేము బొకే ఇవ్వడానికి ఎవరైనా ఉన్నారా?
సో మనం ఇలాంటి న్యూ రైల్వే స్టేషన్స్కి వచ్చినప్పుడు మనం పైన ఉన్నటువంటి సింబల్స్ చూసుకోవాలి. థ్యాంక్ గాడ్ ఇక్కడ చైనీస్తో పాటు ఇంగ్లీష్లో కూడా రాశారు ట్యాక్సీ, బస్సెస్, మెట్రో అనేసి. ఇప్పుడు రైట్ నో టైం ఆల్మోస్ట్ 11 దాకా అవుతుంది కాబట్టి మనకు మెట్రో అనేది అవైలబుల్లో ఉండదు. అందువల్ల మనం ట్యాక్సీ తీసుకొని ఇప్పుడు మేము వెళ్ళాల్సినటువంటి రూమ్కి వెళ్ళాలి.